సో వీళ్ళలో థైరాయిడ్ మందులు వాడుతున్న వాళ్ళు కానీ, కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఏవైతే బీపీకి మందులు కానీ, డయాబెటీస్కి మందులు కానీ, లేదంటే కొన్ని మందులు కొన్ని పర్టికులర్గా వాళ్ళు వాడాల్సినవి ఉంటాయి, జీవితకాలం మందులు అంటారు. సో ఆ జీవితకాలం మందులు ఏవైతే ఉంటాయో ఆ లైఫ్ సేవింగ్ మెడికేషన్స్ అనేవి మనం హోమియోపతి అయినా అది అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ అయినా నేనైతే తగ్గించిన గ్రాడ్యువల్గా ఆ మెడిసిన్స్ వాడుకుంటూనే వాళ్ళకుండే కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నా ఆ కాంప్లికేషన్స్ బట్టి మన హోమియోపతిక్ మెడిసిన్ కూడా ప్యారలల్గా రన్ చేయడం అనేది జనరల్గా జరుగుతుందండి. సో ఇక్కడ మీరు అడిగిన కేసు ఆఫ్ థైరాయిడ్లో ఏంటంటే థైరాయిడ్కి హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఉంది అంటే ఎలాగూ. సో ఇప్పుడు ఇతను పేషెంట్ ఒక 50 mg ట్యాబ్లెట్, ఒక 100 mg ట్యాబ్లెట్, లేదంటే ఒక 125 mg మెడిసిన్ ఏదో వాడుకుంటున్నప్పుడు మనం మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత గ్రాడ్యువల్గా ఆ మెడిసిన్స్ అనేవి మనం తగ్గించండి. ఫస్ట్ నేను ఒక 2 to 3 months అబ్జర్వ్ చేస్తాను. అంటే నేను ఇచ్చే మెడిసిన్కి పేషెంట్ యొక్క కండిషన్ ఎలా రెస్పాండ్ అవుతుంది. కొంతమంది సెన్సిటివ్ ప్రూవర్స్ ఉంటారు. అంటే మనం ఒకేసారి అదర్ ఫిజిషియన్స్, అదర్ డాక్టర్స్ ఏం చేస్తున్నారో, మరి వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో నాకైతే తెలియదు, అది నేను చెప్పదలుచుకోలేదండి. సో నా ట్రీట్మెంట్ విధానంలో ఏంటంటే గ్రాడ్యువల్గా ఆ డోసేజ్ని తగ్గించుకుంటూ వస్తాం. ఒకేసారి ఏదైనా మెడిసిన్ వాడుతున్నప్పుడు అది థైరాయిడ్ అయినా XYZ డిసీజ్కి వాళ్ళు వాడుతున్న ట్రీట్మెంట్ అయినా ఒకేసారి తగ్గించినండి. గ్రాడ్యువల్గా నేను ఇచ్చే మెడిసిన్కి బాడీ యొక్క ఆ పేషెంట్ కండిషన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలా తగ్గుతుంది అనేది చూసుకుని గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేసుకుంటూ బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ మన హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా తీసుకురావడానికి ట్రై చేస్తాము. సో ఇక్కడ కొంతమంది ఏమవుతాయంటే స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతుంది బాడీ అనేది. అంటే వాళ్ళు చెప్తారు, అంటే వాళ్ళ కంప్లైంట్సే వాళ్ళు మనకి ఇది తగ్గుతుందా లేదా ఎలాగ అనేది వాళ్ళు సిమ్టమాటిక్గా మనకి చెప్పగలరు. బాగుంది రెస్పాన్స్ అంటే గ్రాడ్యువల్గా ఒకేసారి తీసేస్తామండి, లేదంటే స్లోగా రెడ్యూస్ చేసుకుంటూ వచ్చి గ్రాడ్యువల్గా మన హోమియోపతిక్ మెడిసిన్స్ మీదే వాళ్ళకి ఆ TSH లెవెల్స్ ఏవైతే ఉంటే నార్మల్ చేయగలమండి.